రైతన్నలందరికీ నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక మంచి జాన్ డీర్ ట్రాక్టరు మరియు ఒక మంచి డక్ ఫుడ్ కల్టివేటర్ అయితే తెచ్చానన్న. కల్టివేటర్ అయితే చాలా కొత్త కండిషన్‌లో అయితే ఉంది. బండి కూడా మంచి కండిషన్‌లో అయితే ఉందన్న. రెండిటి రిలేటెడ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఇస్తానన్న. వీడియోని దయచేసి చివరి వరకు అయితే చూడండి. దాని తర్వాతనే ఓనర్స్‌కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి అన్న. ముందుగా ఎవరు కూడా ఓనర్‌కి అయితే ఫోన్ చేయకండి అన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అండ్ మీ దగ్గర ఏమైనా ట్రాక్టర్స్ లేదా ఇంప్లిమెంట్స్ సేల్కున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్కు ఫొటోస్ డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి అన్న. మనం సేల్ చేసి పెడతాము. మీ ట్రాక్టర్ని అమ్మాలనుకున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్కు ఫోటోలు అయితే పంపించండి. ఎవరు కూడా దయచేసి నార్మల్ కాల్స్ అయితే చేయకండి అన్న. అండ్ ఇంకా మీరు ఒకవేళ యూట్యూబ్లో కన్నా ముందుగా మన ట్రాక్టర్ సేల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి అన్న. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాన్ డీర్ 5105 అనే మోడల్ ట్రాక్టర్ అన్న. జాన్ డీర్‌లో 5105 ట్రాక్టరు ఇది వచ్చేసరికి. బండి వచ్చేసరికి ఎక్సలెంట్ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు అన్న. ఇంజన్ పరంగా చాలా మంచి కండిషన్‌లో అయితే ఉంది బండి వచ్చేసరికి. అండ్ బండి మోడల్ విషయానికి వచ్చినట్లయితే 2018 మోడల్ ట్రాక్టర్ అన్న. ఇది వచ్చేసరికి 2018 మోడల్ ట్రాక్టర్ అయితే అనొచ్చు. అండ్ ట్రాక్టర్ యొక్క టైర్స్ కండిషన్ 55% లైఫ్ అయితే ఉంది. ఇంకా ట్రాక్టర్ యొక్క టైర్ల కండిషన్ 55% అయితే ఉందన్న. ట్రాక్టర్‌కు ఎలాంటి రిపేర్లు గానీ, ఇష్యూస్ గానీ లేవని ఓనర్ చెప్తున్నాడు. మీరు డైరెక్ట్‌గా తీసుకొని ఫీల్డ్ పైనకైతే వాడుకోవచ్చన్న. అలాంటి కండిషన్‌లో అయితే ఉంది బండి వచ్చేసరికి. బండితో పాటే అటాచ్డ్‌గా మనకు టాప్ అయితే ఓనర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. బంపర్ కూడా మీకు తెలిసిందే బండితో పాటే ఒక స్టాండర్డ్ బంపర్ అయితే ఉందన్న. సింగిల్ ఓనర్ వెహికల్ అన్న, అందుకే స్మూత్ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. నీట్ అండ్ గుడ్ కండిషన్ ట్రాక్టర్ అన్న, అది కూడా బడ్జెట్‌లో. ఇంప్లిమెంట్స్ డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోయినట్లయితే మనకు వచ్చేసరికి ఒక గుడ్ కండిషన్ డక్ ఫుడ్ కల్టివేటర్ అయితే సేల్‌కి అయితే ఉందన్న. అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కల్టివేటర్ అయితే అనొచ్చు. 7 పిన్ కల్టివేటర్ అన్న, అందులోనూ డక్ ఫుడ్ కల్టివేటర్ అయితే అనొచ్చు. ఇది వచ్చేసరికి చాలా మంచి కండిషన్‌లో అయితే ఉందన్న. కల్టివేటర్ వచ్చేసరికి 7 పిన్ కల్టివేటర్ అన్న, 7 పనుల కల్టివేటర్ అయితే అనొచ్చు. చాలా తక్కువగా నడిచిందన్న ఈ కల్టివేటర్ వచ్చేసరికి. రీసెంట్‌గానే తీసుకున్నామని ఓనర్ అయితే చెప్తున్నాడు. కల్టివేటర్ కండిషన్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుందన్న. ఇక బండి మరియు కల్టివేటర్ యొక్క ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అవి కూడా మంచి కండిషన్లో ఉన్న బండ్లు అయితే తేవడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఒక్కసారి ఛానల్ని చెక్అవుట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి అన్న. అండ్ ఈ బండి యొక్క ధర వచ్చేసరికి ఓనరు 3,30,30,000 చెప్తుండన్న. ట్రాక్టర్ రేటు 3,30,000 చెప్తుండు. ప్రైస్ నెగోషియేటబుల్ అన్న. ట్రాక్టర్ ధర 3,30,000 ధర మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం అయితే ఉంది. ఇక ట్రాక్టర్ లొకేషన్ వచ్చేసరికి కొమరంభీం డిస్టిక్ తెలంగాణ స్టేట్లో అయితే ఉంది. కొమరంభీం జిల్లా తెలంగాణ స్టేటు. ఇక కల్టివేటర్ విషయానికి వచ్చినట్లయితే కల్టివేటర్ ధర వచ్చేసరికి ఓనరు 38,000 చెప్తుండన్న. 38,000 చెప్తుండు ఈ ఓనర్ వచ్చేసరికి. కల్టివేటర్ సపరేట్ ఓనర్ది, బండి సపరేట్ ఓనర్ అన్న. మీకోసం నేను కాంబో సేల్స్ అయితే చేస్తున్నాను. ఇక కల్టివేటర్ ప్రైస్ 38,000 చెప్తుండు. ప్రైస్ నెగోషియేటబుల్ అన్న. కల్టివేటర్ వచ్చేసరికి సంగారెడ్డి డిస్టిక్లో అయితే ఉంది తెలంగాణ స్టేట్లో. సంగారెడ్డి జిల్లా తెలంగాణ స్టేటు. మీకు ఏ లొకేషన్లో బండ్లు కావాలో కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి అన్న. అండ్ ఈ ట్రాక్టర్ని లేదా ఈ ఇంప్లిమెంట్ని అదే ఈ కల్టివేటర్ని ఎవరైతే తీసుకున్నారనుకుంటారో కింద కామెంట్ బాక్స్లో ఓనర్ నంబర్ ఉంటుందన్న. మీరు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. సపరేట్ నంబర్స్ అయితే ఉంటాయన్న కింద కామెంట్ బాక్స్లో, అది చెక్ చేయగలరు. అండ్ ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితే కామెంట్ బాక్స్లో ఉంచి ఓనర్ నంబర్లు అయితే తీసివేయడం అయితే జరుగుతుందన్న. అది కూడా కొద్దిగా చూడండి. సో ఇది అన్నయ్య వాటి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామన్నా. అంతవరకు సెలవు. బాయ్.